హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికైతే హ్యాపీ సండే అనమాట. ఈరోజు ఇంకా వ్లాగ్ వచ్చేసి ఎప్పుడు ఇంకా చికెను, మటన్, ఫిష్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి కందనకాయల వేపుడు అయితే చేయబోతున్నాను. సో సండే స్పెషల్ అనమాట. ఇంకా మా ఇంట్లో సింపుల్గా అయితే చేస్తున్నానండి, మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఇంకా ఫ్రై చేసి ఇంకా రసం అది చేస్తున్నాను. సో వ్లాగ్ ఇదనమాట. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనండి, ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంక పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చినాకైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు ఇంకా పాలు తాగేసి ఇంకా పాలు కల్పించాలి. ఇంక ఇప్పుడేమో రాగానే టీవీ అయితే పెట్టేసుకున్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా నేను కూడా కొంచెం హెయిర్ అది పై పెట్టేసుకొని టిఫిన్ అది చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిపోతున్నాను అనమాట. ఇప్పుడైనా కిచెన్లోకి అయితే వెళ్ళిపోద్దాము. ఆల్రెడీ ఇంకా రాగానే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. సో రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు అయితే ఇంకా కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకు పాలు కలిపించేస్తాను. సో ఇంక వీటిలో ఏమైనా గ్లాసులు ఏమైనా ఉంటే తీసుకుని సర్దుకోవాలన్నమాట. ఈ సామానం అంతా ఇంకా పైన సర్దుకోవాలి. తర్వాత వంట పని మొత్తం పూర్తి అయిపోయినాక ఫైనల్లీ ఇల్లు తుడిచేటప్పుడు ఇవి కూడా సర్దేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. సో వంట చేస్తే తెలిసిందేగా ఎన్ని గిన్నెలు అవుతాయో, మళ్ళీ ఆ గిన్నెలన్నీ మళ్ళీ కడుక్కోవడం ఇదే సరిపోతుంది. సో పిల్లలకైతే హార్లిక్స్ పాలు కలిపించేసాను. సో ఆ స్కిప్ అయితే మిస్ అయిందండి, అందుకే మీకు చూపించలేదు. సో నేను ఇప్పుడు తీసిన వ్లాగ్ అయితే ఇంకా కొంచెం తక్కువ టైమేనండి, అందుకని మిస్ అయిపోయినాయి క్లిప్పులన్నీ. సో టైం వచ్చేసి 10 అవుతుంది. సో సండే తీసిన వ్లాగ్ అనమాట. ఇంక ఇది సండే పిల్లలు ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు కదా, అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా కందనకాయలు అయితే ఇంకా కేజీ అయితే తీసుకుని వచ్చారు. ఫ్రై కదండి, కర్రీకి అయితే ఒక ½ కేజీ అయితే సరిపోతుంది మాకు. కానీ కర్రీ ఎప్పుడు చేసుకోము, ఫ్రై ఎక్కువ చేసుకుంటాం అనమాట. అస్సలు 1 ఇయర్ పైన అయితే అయిపోతుంది ఈ కందనకాయలు తెచ్చుకునే, మళ్ళీ ఇదే రోజు. సో ఈ రోజు ఇంకా ఎప్పుడు కాకుండా ఇలా తీసుకురా, పిల్లలకు కూడా తింటారు అనేసి ఫ్రై చేస్తే సో చారు కాసేస్తే ఇంకా సింపుల్గా అయిపోద్ది ఈ రోజు వంట అయితే అనుకుని ఇంకా కందనకాయలు అయితే మార్నింగ్ చెప్పాను. సో మా వారికి తెమ్మంటే కేజీ కందనకాయలు అయితే తీసుకుని వచ్చారు. ఇవి క్లీన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేస్ట్ కొవ్వు మొత్తం చాలా పట్టేస్తుంది కదా, వేస్ట్ ఇదంతా తీసేసి చక్కగా మెత్తటి ముక్కలు మొత్తం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటాను. సో ఏ విధంగా చేసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను అనమాట. తప్పనిసరిగా అయితే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మధ్యలో కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ అనుకోండి. సో ఇంకా మన ఛానల్ వచ్చేసి ఇంకా చాలా దగ్గరలో ఉంది అనుకున్నాం, కానీ మళ్ళీ డౌన్ అయిపోతుంది అనమాట. డౌన్ అయిపోతూ ఉందన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటున్నాను, మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో 3000 అవర్స్కి అయితే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. సో అది 1 ఇయర్ దాటడం వల్ల అయితే ఇంకా వాచ్ అవర్స్ అనేది తగ్గుంటే డౌన్కి వెళ్ళిపోతుంది అనమాట రోజుకి. సో మా ఫుల్ వీడియోలు ఎంత పెట్టినా అంత రీచ్ లేదండి, కొంచెం మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియో చివరిలో చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. లైక్ వల్ల మీ నుంచి రిక్వెస్ట్ కోరుకునేది, చిన్న లైక్ ఇవ్వండి. సో ఇంకెక్కడైతే మా పిల్లోడైతే మమ్మీ ఏం చేస్తున్నావు అని అంటున్నాడు అనమాట. నాన్న ఫ్రై చేస్తున్నానమ్మా చికెన్, ఫ్రై చేసి చారు పెడతాను, ఇంకా అన్నయ్య నువ్వు తిందరుగా అనేసి చెప్పాను. ఇంకా ఈ లోపు టీవీ చూస్తూ ఉండండి, నేనైతే వంట చేసుకుంటాను అనేసి మా బుడ్డోడైతే అడుగుతున్నాడు. నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో ఓకేనండి, ఇంక ఈరోజు సండేగా పెట్టేసి మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో, సండే స్పెషల్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా అయితే. సో ఇక్కడైతే మా పెద్దోడైతే ఇంకా అల్లరి ఎక్కువ ఉంటుందండి, చిన్నోడి కన్నా పెద్దోడే అల్లరి ఎక్కువ ఉంటుంది. పెద్దోడిని చూసి చిన్నోడు కూడా నేర్చుకుంటాడు అనమాట. ఇంకా తెలియని వయసు కదా, ఎంత చెప్పినా సరే వినరు. కొంచెం పెరిగితే కానీ మన మాట బుర్రలోకి ఎక్కించుకుంటారనమాట. అది చెప్పిందా మమ్మీ, ఇది చెప్పిందా మమ్మీ అనేసి ఇంకా అప్పుడు ఆలోచించుకొని సో బిహేవ్ చేస్తారు. ఇంకా చిన్నపిల్లలు అప్పుడు ఇంకంతే. సో ఇంకా అల్లరి భరించాల్సిందనమాట కొంచెం పెరిగేంతవరకు అయితే. ఇంకెక్కడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా చిన్న పీసుల కింద చేసుకొని సో వాష్ చేసుకుంటున్నాను. సో ఇంక ఈరోజు సింపుల్గా అయితే వంట హెవీగా చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది, ఈవినింగ్ అనమాట. ఇంకా వ్లాగ్ కూడా ఎక్కువ టైం తీయలేదు నేను. తక్కువ టైంలో ఒక 7-8 మినిట్స్లో అయితే ఇంకా వీడియో అనేది తీశాను. సో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా 4-5 సార్లు అయితే ఇంకా కందనకాయలు చిన్న పీసులు కట్ చేసుకున్నాను కదా, ఇంకా శుభ్రంగా అయితే 4-5 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే ఇవి స్మెల్ ఎక్కువగా వస్తాయి కాబట్టేసి ఇంకా నీ స్మెల్ ఏదైనా ఉంటే అస్సలు నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. అందుకనేసి టేస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఎక్కువ సార్లు అయితే కడుగుతూ ఉంటాను నేనైతే. సో చికెన్ అయితే మొన్న చికెన్ తెచ్చుకున్నామండి.
కుదరలేదు. ఇంకా ఫిష్ తెచ్చుకున్నాం అనమాట. మొన్న వెన్స్‌డే అయితే ఫిష్ కర్రీ చేశాను. వ్లాగ్ తీద్దామంటే అస్సలు కుదరలేదండి. నాకైతే ఇంకా పిల్లలకి టెన్షన్, ఇంకా టైం కల్లా అయితదా లేదనేసి ఇంకా నాకు టెన్షన్ అనమాట. ఇంక అందుకని వ్లాగ్ దీంతో దాంతో సెట్ అవ్వదు గానీ ఏదో ఒక పని మీద ఉందాం అనేసి ఇంకా వంట పని మీదే ఉన్నాను. వీడియో పని మీద అయితే తీయలేదు. ఇక్కడైతే ఒక 5, 6 సార్లు శుభ్రంగా కడిగేసి పసుపేసి కూడా బాగా కలిపేసుకున్నాను పీసులన్నీ. ఇంకా కడిగేసుకున్నాను అనమాట. పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ కోసానండి. ఇంకో ఉల్లిపాయ కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఫ్రైకే కదా, ఒక్క ఆనియన్ అయితే సరిపోద్ది. మామూలుగా అయితే ఆనియన్ వేయను, కాకపోతే వేస్తే మంచిదేగా, బాగుంటుంది కదా అనేసి. సో అందరూ వేసుకుంటారేమో నాకైతే తెలియదు కానీ ఇంక నేను అనుకున్నాను అనమాట, ఒక ఆనియన్ వేద్దాము అనేసి అనుకున్నాను. చక్కగా ఆయిల్ హీట్ అయిపోయినాకైతే ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇంకా 3 పచ్చిమిర్చి ఇంకా బారుగా కట్ చేసి వేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే ఆనియన్ ఫ్రై అయిపోయినాక కొంచెం పసుపేసి ఇంకా కలిపేసినాకైతే ఒక 2 మినిట్స్ ఉంచేసి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ప్రతి కూరలో కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే వేసేస్తాను. సో ఇంకా 3 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఆల్రెడీ ఇంకా ధనియాల పొడి ఇంకా పీసులు అయితే వేసేసినాకైతే అప్పుడు వేస్తాను మధ్యలో అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గినాకైతే సో ఇంకా పీసులు అయితే వేసేసుకున్నాకైతే ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే మగ్గినవి కందనకాయలు అనేసి ఇంకా ధనియాల పొడి కూడా ఇంకా వేసేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే దగ్గర పడిపోయిందండి, ఇంకా ఉడికిపో వచ్చింది అనేసి కారం కూడా వేసేసుకుంటున్నాను. కారంతో పాటు ఇంకా ఉన్న పీసులు కూడా మగ్గితే చాలా బాగుంటుంది. సో ఈలోపు ఆయిల్ కొంచెం తేలుతుంది అన్నారు చూసారు కదా, ఆ సమయంలో కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రై కదా నీసు కూరలో అనేసి ఇంకా కారం ఎక్కువగానే వేసుకుంటే ఆ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. తప్పనిసరిగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఇది ఒక 5 మినిట్స్ అయితే కారం మగ్గ అయిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా దించేసుకుంటాను. ఇంక ఈలోపు మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారండి. ఇంకా పక్కనైతే ఇంకా రైసు చారు కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫైనల్లీ ఇంకా చికెన్ అయితే పెండింగ్ ఉందనమాట. అది కూడా ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసుకుని చక్కగా అయితే మగ్గిచ్చేసుకున్నాను. ఈలోపు ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. సో అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేసింది. ఇక్కడేమో రసం అయితే తాలింపు పెట్టేసుకున్నాను. ఇక్కడ వేడి రెడీ అయిపోయింది. ఈలోపు మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి కూడా పెట్టేశాను అనమాట. కొంచెం అయితే వేసేసాను. ఇంక ఇప్పుడైతే మా బుడ్డోడికి తినిపించాలి. మా పెద్దోడైతే కొంచెం తినటం అలవాటు చేసుకుంటున్నాడు ఇప్పుడే. ఇంకా కలిపేస్తే వాడు తినేస్తాడు. సో ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మధ్యాహ్నం రాగానే అది గుడికి వెళ్ళొచ్చి రాగానే దానం గింజలు ఒలిసిచ్చాను. ఈవినింగ్ అయితే సేమే వండుతాను. తప్పకుండా షార్ట్ వీడియోలో పెడతాను. ఓకేనండి, బాయ్.